కి వైలేట్ చేస్తూ మీరు వసూలు చేస్తే దానికి డబల్ కూడా వేసి వసూలు చేసేటటువంటి హక్కు ఆర్బీఐకి ఉంది అని చట్టం చెబుతున్నటువంటి అంశం. ఇవాళ నేను అడుగుతున్నది ఏమిటంటే, ఎస్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేశారు. దానిలో ఏం చెప్పలేదు. మేమంతా విచారణ చేశాము. విచారణ చేయటం వలన రామోజీరావు గారు తప్పు చేయలేదు, 45S ఉల్లంఘించలేదు, హెచ్యుఎఫ్ కూడా 45S ఉన్నప్పటికీ కూడా డిపాజిట్లు వసూలు చేసుకోవచ్చు అని ఎక్కడ చెప్పలేదనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఆయన చనిపోయాడు కాబట్టి, క్రిమినల్ చర్యలు ఆయన మీద తీసుకునే అవకాశం లేదు కాబట్టి డిస్మిస్ చేసి ఉంటారు. అయినా నేను ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీన్నే వదిలిపెట్టే అంశం కాదు. ఇవాళ దీన్ని పోరాడింది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఎక్స్ ఎంపీ. ఆ రోజుల్లో ఎంపీగా ఉన్నప్పుడు దీన్ని బయటకు తీసుకొచ్చాడు, అనేక ప్రశ్నలు లేవనెత్తాడు. నిజంగా 2008, 2006లో అంటే సుమారుగా ఇప్పటికి 20 సంవత్సరాల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం న్యాయపరంగా చేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అంతేకాదు, ఆయనేమి ఎంపీ అయినంత మాత్రం ధనవంతుడు కూడా కాదు నాకు తెలిసి. ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి. ఇవాళ పార్టీలు వేరుగా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ఆయన ఏ పార్టీకి చెందలేదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఒక విధంగా చాలా లిమిటెడ్గా ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల పెద్ద పెద్ద లీడర్లను పెట్టుకోలేదు. ఆయనే స్వయంగా వెళ్లి కోర్టులో వాదించుకున్నాడు. చాలా సందర్భాల్లో పార్టీ ఇన్ పర్సన్ వెళ్లి వాదించుకొని ఈ కేసుని 20 సంవత్సరాల పాటు తీసుకొచ్చాడు. మొన్న మాత్రం ఆయన పార్టీ ఇన్ పర్సన్గా వెళ్ళలేదు. డిస్మిస్ చేసినప్పుడు పార్టీ ఇన్ పర్సన్గా ఆయన వెళ్ళి ఉంటే మరో రకంగా ఉండేది, నేను ఖచ్చితంగా అడిగేవాడిని అని ఆయన మొన్న ప్రెస్ మీట్లో చెప్తున్నప్పుడు నేను విన్నాను. కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెడతాడని కూడా మేము అనుకోవటం లేదు. ఆర్బీఐ ఏదన్నా రాజీ పడ్డా కూడా ఆ రాజీ పట్టం కూడా తప్పనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు ఆ మధ్యన ఒక ప్రశ్న అడిగారు పార్లమెంట్లో. అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. వైవి సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు హెచ్యుఎఫ్ అంటే ఏదైతే రామోజీరావు గారు హెచ్యుఎఫ్ మీద డిపాజిట్లు 2600 కోట్ల రూపాయలు వసూలు చేశారో సేకరించడానికి వీల్లేదు అలాగో అని చెప్పారు. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం, అలాగే చట్ట ఉల్లంఘనకు పాల్పడితే ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వాలు క్రిమినల్ చర్యలు ఉపక్రమించవచ్చని ఈ ఏడాది ఫిబ్రవరిలో మంత్రి ఇచ్చిన సమాధానం ఇది. అదే మంత్రి గారు ఇచ్చిన సమాధానం. ఎవరైతే ఆర్బీఐ యాక్ట్ 45S ఉల్లంఘించి ఎవరైతే వసూలు చేస్తారో వారి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలా డిపాజిట్లు వసూలు చేయడానికి వీల్లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా లేవనెత్తవలసినటువంటి ప్రశ్న అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆర్బీఐ మరి ఎందుకు ఇచ్చిందో ఆ పిచ్చితనంగా నాకు అర్థం కాలేదు. మేము దీన్ని ఇంకా పర్సూ చేయం, వదిలేశాం అనేటువంటి మాట మాట్లాడారు. ఇది చాలా దురదృష్టకరం, చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా రామోజీరావు గారు ఆయనకు అడిగిన ముత్యమయ్యాడు, అద్భుతంగా సేవ చేశాడు అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను, ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించి రామోజీరావు గారు నేరం చేశారు. ఆయన మరణించడం వల్ల క్రిమినల్ కేసులు రద్దవుతాయి కానీ సివిల్ కేసులు రద్దవు. దీని మీద ఆర్బీఐ యాక్షన్ తీసుకునే విధంగా ప్రజాస్వామ్యయుతంగా అందరూ పోరాడాలి. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దీన్ని తప్పనిసరిగా పోరాడతారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. పోరాడతారని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, నాట్ ఓన్లీ మార్గదర్శి ఫైనాన్షియర్స్, మార్గదర్శి చిట్స్ కూడా చాలా దారుణంగా, అన్యాయంగా, చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు. రామోజీరావు గారు చేసినటువంటి చాలా కార్యక్రమాలు చట్ట వ్యతిరేకంగా చేశారు. కారణం ఏంటంటే ప్రభుత్వాలు మాయున్నాయి, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేటువంటి పద్ధతుల్లో దోచుకునేటటువంటి కార్యక్రమాలు ఈ రామోజీరావు గారు చేశారని వాళ్ళ చెప్పడానికి కొద్దిగా ఎరుస్తున్నాం. ఎందుకంటే ఆయన బ్రతికి లేడు కాబట్టి, బ్రతికి లేకపోయినా ఆయన వారసత్వంగా వచ్చినటువంటి వారు తప్పనిసరిగా దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది, సివిల్గా బాధ్యత వహించవలసి ఉంటుంది. నేరారోపణ చేసినా
కేసులు సక్సెస్ అయినా కూడా వారిని శిక్షించలేకపోవచ్చు, కానీ వారి వారసులు మాత్రం తప్పనిసరిగా ఆర్థికమైనటువంటి విషయాల మీద సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రామోజీరావు గారు ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారికి సేవ చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు. ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అద్భుతమైనటువంటి వ్యక్తిగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఎన్టీ రామారావు గారిని ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించేటటువంటి కార్టూన్లు వేసి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వారి రుణం తీసుకోవడం కోసం ప్రభుత్వ ధనాన్ని కూడా వెచ్చించి మరి సంస్మరణ సభలు పెట్టేటటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రావడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ, మరొకసారి నేను పునరుద్ఘాటించదలుచుకున్నది ఏమిటంటే, చెరుకూరి రామోజీరావు గారు కడిగిన ముత్యము కాదు, రాపడని వజ్రము కాదు, ఆయన గొప్ప వ్యక్తి కాదు. ఆయన చట్ట వ్యతిరేకంగా చట్టాలను అతిక్రమించి ప్రభుత్వాల యొక్క సహాయంతో, దుర్మార్గ ప్రభుత్వాల సహాయంతో పెద్ద అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న ఒక వైట్ కాలర్ క్రిమినల్ అని మాత్రం నేను మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను. అఫ్ కోర్స్ ఆయన చనిపోయాడు కాబట్టి అలా పునరుద్ఘాటించడం కొద్దిగా బాధగా ఉన్నా క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఓకే. మెగా డిఎస్సి చంద్రబాబు నాయుడు గారిని అడగండి. మెగా డిఎస్సి అన్నారు, ఏపీపీఎస్సీలో చాలా అవినీతి పోటీ, ఈ బాణం మేమేయంగానే ఆ బాణం వాళ్ళు వేశారనమాట. అంటే మెగా డిఎస్సీలో అన్యాయాలు అక్రమాలు జరిగాయి అంటున్నారు కదా, ఏపీపీఎస్సీలో అక్రమాలు అన్యాయాలు జరిగాయి అని ఈనాడులోనూ చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాల్లోనూ గుప్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పారు కదా, దానికి దీనికి రెండింటికి సిబిఐ ఎంక్వైరీ వేద్దామన్నారు. ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ మేము చేశామని మీరు ఆరోపిస్తున్నటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ మీద గాని దాని మీద కూడా, అలాగే మెగా డిఎస్సీ పేరు మీద జరిగినటువంటి అన్యాయాల అక్రమాల గురించి, స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాల గురించి సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఛాలెంజ్ అని చెప్తే బాబు కొడుకులు ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు నోరు విప్పటం లేదు? ఇప్పుడుగానే ఏమైనా విప్పుతారా? తండ్రి తనయులు బాబు కొడుకులు విప్పి ధైర్యంగా ముందుకు రండి, అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. లేకపోతే నేను చెప్తాను, 100% డిఎస్సి ఎగ్జామ్స్ లో నీకు కావలసిన వాళ్ళకి వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించుకున్న మాట 100% వాస్తవం. నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే చర్చకు వస్తా అంటాడు ఆయన. ఏంటి చర్చలు అయ్యేదా? సిబిఐ ఎంక్వైరీ చేద్దాం రండి ముందుకి అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దానికి మాత్రం సమాధానం చెప్పకుండా పారిపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఆ పారిపోవడంలోనే అర్థమైంది డిఎస్సిలో మోసాలు చేశారు, డిఎస్సిలో అక్రమంగా కొంతమందికి ఉద్యోగాలు నారా లోకేష్ గారు ఇప్పించారనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం వారు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రాకపోవటం. ఓకే.